హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే అసలు ఏమేమి లక్షణాలు ఉండాలి, అసలు యూట్యూబ్ ఛానల్ రన్ చేయడానికి ఏమేమి అర్హతలు కావాలి అన్నది అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి అవేంటో తెలుసుకునే కంటే ముందుగా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన అర్హతలు తీసుకుంటే ఇంటర్ కావాలా, డిగ్రీ కావాలా, ఇవన్నీ అయితే ఏం లేవు. యూట్యూబ్లో ఫ్రీ. మీరు ఎప్పుడైనా అంటే ఏం చదువుకోకున్నా సరే, అసలు మీకు ఎటువంటి విద్యా జ్ఞానం లేకున్నా కూడా యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేసుకోవచ్చు. మరి అసలు యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్గా గ్రో అవ్వాలంటే ఏమేం లక్షణాలు ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇదైతే మాత్రం కొద్దిగా మంచిగానే లక్షణాలు మంచిగా అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక్క వీడియో పెట్టి సక్సెస్ కావాలి, 2 వీడియోస్ పెట్టి సక్సెస్ కావాలి అంటే రాదు. ఎందుకంటే అది యూట్యూబ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. అక్కడ ఏంటి, మీకు తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉండరు కదా. అందుకే దాంట్లో కొంచెం అయితే గ్రో అవ్వడానికి సమయం పడుతుంది. మనకు అక్కడ ఏంటి అంటే ఓపిక అనేది చాలా ముఖ్యం. ఓపిక లేకపోతే మాత్రం యూట్యూబ్లో ఎన్నటికీ సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే మనం ఒక్క వీడియో పెట్టి సక్సెస్ రావాలి అంటే రాదు, 2 వీడియోస్ పెట్టి సక్సెస్ రావాలి అంటే రాదు. ఏమో కొందరికి 10-12 వీడియోస్లోనే సక్సెస్ రావచ్చు, కానీ అందరికైతే అంతే తక్కువ టైంలో సక్సెస్ వస్తుందని అయితే నేను చెప్పను. ఎందుకంటే అందరూ ఏదో ఫేమస్ అయిన పర్సన్స్ అంటే దేని గురించి అయినా ఒక మ్యాటర్ మీద ఫేమస్ అయిన వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే తప్ప ఎవ్వరు కూడా ఓవర్ నైట్లో అయితే సక్సెస్ కారు. ముందుగా మీకైతే మెయిన్గా ఓపిక అనేది ఉండాలి. అలాగే మనం సక్సెస్ అవ్వాలంటే మంచి కంటెంట్లు అందియాలి, మన ఆడియన్స్కి సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వాలి, అలాగే వాళ్ళ డెసిషన్స్ని మనం గౌరవించాలి. అంటే ఏంటి, వాళ్ళు ఇలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు, అప్పుడు అలాంటి వీడియోసే చేయండి. అలాంటి వీడియోస్ చేస్తేనే మీకు సక్సెస్ వస్తుంది. అలాగే వాళ్ళ డెసిషన్స్ని మాత్రం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే వాళ్ళ మీదనే మన యూట్యూబ్ ఛానల్ అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే మరి మనం ఇంకా ఏం చూసుకోవాలి అంటే సెకండ్ టిప్ వచ్చేసి మనమైతే మన వీడియోస్లో సరిగ్గా మాట్లాడాలి, సరిగ్గా రావాలి అంటే స్క్రిప్ట్ రాసుకోవడం అయితే మెయిన్ అని అయితే చెప్తాను. ఎందుకంటే వీడియోస్లో సరిగ్గా మాట్లాడాలి, మనం సరిగ్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదంటే వాళ్ళకి ఇది ఏం మ్యాటర్ చేరవేయాలనుకున్నా మనం కరెక్ట్ వేలో చెప్పాలనుకుంటే మాత్రం స్క్రిప్ట్ ఖచ్చితంగా రాసుకోవాల్సిందే. ఈ స్క్రిప్ట్ రాసుకుంటేనే మనం వీడియో చేసేటప్పుడు మంచిగా మాట్లాడతాం. దాన్ని 1-2 సార్లు చూసుకుంటే మనకంతా సెట్ అయిపోతుంది. ఆ స్క్రిప్ట్ అనేది అయితే మెయిన్. అలాగే మీరైతే మీ వీడియోస్లో మీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. గుడ్ బెటర్ కాదు, మీ బెస్ట్. మీరు ఎంత సరిగా చేయగలుగుతారో, ఎంత పర్ఫెక్ట్గా చేయగలుగుతారో అంత సరిగా చేయండి. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆహా వీళ్ళింత కష్టపడుతున్నారు అని మన ఆడియన్స్ అయితే మనకు కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చి మన ఛానల్లో ఉన్న వీడియోస్కి మంచిగా వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు సరిగా కన్వే అయితేనే కదా మనకు రెస్పాన్స్ వచ్చేది. అలాంటప్పుడు మనమైతే క్లియర్గా వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఏది వీడియో షార్ట్ ఫిలిమ్స్ చూసుకున్నా లేదు ఏ వీడియో చూసుకున్నా యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలంటే అందులో మెయిన్ ఇంకొక పాయింట్ వచ్చేసి క్లారిటీ. మనం సక్సెస్ఫుల్గా గ్రో అవ్వాలంటే ఇవైతే చాలా అవసరం. మనము స్క్రిప్ట్ రాసుకోవాలి, అలాగే మన ఆడియన్స్ పెట్టే కామెంట్స్ని రెస్పెక్ట్ ఇచ్చి వాటికి తగ్గట్టుగా వీడియోస్ చేసుకోవాలి. అలాగే మనకు ఓపిక కూడా చాలా అవసరం. ఓపిక లేకపోతే మాత్రం ఏం చేయలేం. మన ఆడియన్స్ కొందరు చెప్తూ ఉంటారు, ఏంటి మీ వీడియోస్లో ఇవి కొద్దిగా తక్కువ అవుతున్నాయి, లేదంటే ఇవి ఎక్కువ అవుతున్నాయి, ఇంత అవసరం లేదు, లేదంటే మాకు ఇవి కావాలి అని చెప్పినప్పుడు వాళ్ళ డెసిషన్స్కి అయితే గౌరవం ఇచ్చి మీరు అలా చేసుకుంటూ వెళ్తే మనకైతే మంచి గ్రోత్ ఉంటుంది. ఇదైతే నేను బల్లగుద్ది చెప్పగలను. మీ వీడియోస్లో మీరు బెస్ట్ కనుక ఇచ్చారంటే మీకు అవే సక్సెస్ఫుల్గా మంచిగా మీ ఛానల్ అయితే గ్రో అవుతుంది. సో ఈ వీడియోలో నేనైతే మీకు ఇదే విషయం చెప్పాలనుకున్నాను. మీకు గ్రోత్ అంటే యూట్యూబ్లో సరిగ్గా సక్సెస్ అవ్వాలంటే మాత్రం
మీరు ఖచ్చితంగా ఇవైతే పాటించాల్సిందే. లేదు అంటే మీరైతే ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.